ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. 60 లక్షల CGF నిధులతో ఆలయాల పునర్నిర్మాణ పనులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ చింతగాల పద్మావతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, సతీమణి కౌన్సిలర్ చింతకాల పద్మావతి అన్నారు. నర్సీపట్నంలోని శ్రీ కామాక్షి ఏకాంబేశ్వర మరియు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన శంకుకల్ప స్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలయ నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ CGF ద్వారా మంజూరు చేయించిన 60 లక్షల నిధులతో చేపడుతున్న పనులను ఆమె పరిశీలించారు. అనంతరం పద్మావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దేవాలయాలు అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయన్నారు. నిన్నటి రోజున నూకాలమ్మ గుడి పనులు, నేడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ పనులు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. ఆలయాల అభివృద్ధికి ఉదారంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు ఆమె ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణ పనులను కమిటీ సభ్యులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆమె సూచించారు. ప్రారంభం జరిగింది. అలాగే సంక్షేమం, అభివృద్ధి కంటిన్యూ చేస్తూ మన టెంపుల్స్ కి కూటమి ప్రభుత్వం తరఫున అమౌంట్ ఇచ్చినందుకు వారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి కమిటీ తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడికి మనం మళ్ళీ శంకుస్థాపన చేసాం. దీనికి పద్మావతి గారు వచ్చారు. ఈ దేవాలయాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మా కమిటీ తరపుని అందరం కూడా కోరుతున్నాం. ప్రజలందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి, కామాక్షి మాత, ఏకాంబరేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. అందరూ చెప్పండి ఒక 9 సార్లు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఈ మంత్రం ఈ కలియుగంలో పాపాలన్నీ కూడా హరించే మంత్రం అన్నమాట. పంచాక్షరి మంత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు. నమశివాయ, ఆ అక్షరంలో రాముడు ఉన్నాడో, కృష్ణుడు అనేటువంటి శబ్దం ఉంది. కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమి కొబ్బరికాయ కొట్టామో పూజ చేసాం కాకుండా మనసులోను నమశివాయ నమశివాయ 108 సార్లు రోజుకి ఎవరైతే స్మరిస్తారో వారికి ఈ కలియుగంలో వచ్చేటువంటి బాధలు, ఈతి బాధలు అన్ని కూడా పోతాయని చెప్పి కాలజ్ఞానం తాలూకా వైభవంలో మనకి